పెళ్లి చూపులు మూవీ కానీ, లేకపోతే ఆ మధ్య వచ్చింది సవారీ అనే మూవీ, ఆ మూవీ కానీ, మిస్టరీ ఆఫ్ మోక్ష ల్యాండ్ అని ఒకటి హాట్స్టార్లో సిరీస్ ఉంటుంది, ఇది కానీ వీటిల్లో వీటితో పాటు చాలా క్యారెక్టర్స్ చేశాడు. 100% లవ్ ఇట్లాంటి మూవీస్లో కూడా నందు తన పెర్ఫార్మెన్స్ ఇష్టం నాకు. మంచి డైరెక్టర్తో మంచి క్యారెక్టర్ పడితే ఎరగదీస్తాడు రా మనోడు అనుకునే వాళ్ళలో నందు టాప్ 5 లిస్ట్లో ఉంటాడు. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్లో, తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్లో. సో నందు యాజ్ అ యాక్టర్ నాకు చాలా ఇష్టం. అయితే ఈ మూవీ టూ మచ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనిపించింది. అంటే ఒక అర్జున్ రెడ్డి క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ నిజంగా ఒక సైకోలాగా తయారైతే, అర్జున్ రెడ్డినే చాలామంది సైకోలా ఫీల్ అవుతారు, అట్లాంటిది నిజంగానే ఒక సైకోలాగా అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఉంటే కనుక సైకో సిద్ధార్థ్ అన్నట్టు అనుకోవచ్చు. ఒక హీరోని సైకోలో చూపించడం తప్పులేదు, కానీ ఒక పాయింట్ని ప్లాట్ని కరెక్ట్గా తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. స్టార్టింగ్ ఒక 30-40 నిమిషాలు సినిమా ఎడిటింగ్ పరంగా కానీ ఇంకోటి కానీ ఎటు వెళ్తుందిరా ఈ సినిమా, ఏంది అసలు ఏం చెప్పాలనుకున్నాడు అని 40 నిమిషాల తర్వాత ఓహో ఇదా ఇది బాధ, ఓకే ఈ లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి నువ్వు ఇంత కష్టపడుతున్నావు అనే ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. సో పాయింట్ ఏంటనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది, సెన్స్ అవ్వడానికి. అప్పటి వరకు ఓకే పర్వాలేదు. సో సినిమాకి యాసెట్స్ అంటే సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ ఎడిటింగ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్లో కన్ఫ్యూజింగ్గా ఉన్నటువంటి ఆ ఎడిటింగ్ ఒక సెట్కి వచ్చిన తర్వాత ఓకే ముందుకి వెనక్కి ఇట్లా జరుగుతుందా, ఇదే వీళ్ళ బాధ, ఇదే దీని కథ అనే ఫీలింగ్ ఒక పాయింట్ వస్తుంది. సో ఏదో లీనియర్ లాగా ఇంకోలాగా ట్రై చేశాడు. బట్ అదే మళ్ళీ మైనస్ కూడా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివే నెగిటివే పాజిటివ్, అదే ఎడిటింగ్. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లేలోకి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి మనం సినిమా చూస్తున్నంతసేపు. సో అంటే మనకి ఒక షార్ట్ ఫిలిం లాంటి ఫీలింగ్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది టైం పట్టింది కనెక్ట్ అవ్వడానికి, ఏం చెప్పాలనుకున్న డైరెక్టర్ అనేది. సో లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి, మోసపోయి లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి, అతని లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎలాంటి ఒక సైక్ వేలో వెళ్ళిపోతాడు, ఎలా సైకోలాగా ఎట్లా తయారవుతాడు అతను అనేది, ఎలాగో పేరు కూడా వాళ్ళు అదే పెట్టారు కాబట్టి అనేది చూపించే ప్రయత్నం చేశారు. సో డార్క్ ఎలిమెంట్స్ని చాలా క్లియర్గా తీసుకొచ్చారు. అంటే డొమెస్టిక్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటి అంశాన్ని చాలా క్లియర్గా కరెక్ట్గా అడ్రస్ చేశాడని చెప్పుకోవాలి. మంచి వెయిట్ ఇచ్చారు దానికి, అదంతా బాగుంది. సో అక్కడి నుంచి ముందుకు ఎట్లా వెళ్తాడు తన లైఫ్లో అనే దాని గురించి బాగా తీసుకున్నాడు. మ్యూజిక్ కూడా సూపర్బ్గా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల బాగాలేదు అనిపించింది. ల్యాగ్ అయితే ఎక్కడ లేదు, కానీ ఫాస్ట్గానే వెళ్ళిపోయింది సినిమా. ఒక 50 మినిట్స్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మాత్రం నాకు బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ ఓకే వర్స్ట్ ఏం కాదు, బాగానే ఉందన్నట్టు అనిపించింది. కానీ ఫస్ట్ 40 నిమిషాలు మాత్రం దండంరా నాయన, నీకు ఒక దండం, ఈ ఫీలింగ్ మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ 40-50 మినిట్స్లో క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో ఎండింగ్ కూడా అదే లెవెల్ ఆఫ్ కన్ఫ్యూజన్ని క్లియర్ క్యారీ చేశాడు. సో కంప్లీట్ అంటే ఈ లెవెల్ ఆఫ్ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ మూవీ నేనైతే ఈ మధ్యకాలంలో చూడాలి. కొన్ని అంశాలు సెకండ్ హాఫ్లో నాకు విపరీతంగా నచ్చేసాయి, ఆ పిల్లోడు ఆటోలో ఆ అంశం ఇట్లాంటివి. అండ్ ఇంకొన్ని మాత్రం ఎందుకు నడుస్తుందిరా స్క్రీన్ మీద, అసలు ఎంత కన్ఫ్యూజింగ్లో ఎంత తీసారా బాబు సినిమా అనే ఒక డిఫరెంట్ ఫీల్. అంటే ఇదొక కంప్లీట్ ఆపోజిట్, మళ్ళీ కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. నాకైతే ఈ మూవీ పట్ల వన్ టైం వాచ్ అనే ఫీల్ కూడా లేదు. ఓటీటీకి వచ్చినప్పుడు ఇదొక కేస్ స్టడీ లాగా చూడండి. చూసినప్పుడు తీస్తే సీన్లు ఇట్లా తీయాలరా అని, కొన్ని సీన్ల పట్ల సీన్లు పొరపాటును కూడా ఇట్లా తీయకూడదురా అనే ఫీలింగ్ పట్ల డెఫినెట్లీ వస్తుంది. ఓటీటీ కోసం అయితే వెయిట్ చేసి, సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఓటీటీ కోసం వెయిట్ చేసి చూడదగ్గ సినిమా ఇది నా దృష్టిలో. ఎందుకంటే మనకొక పారామీటర్, ఇలా తీయకూడదు అంటానికి కొన్ని సీన్లు, ఇలా తీయాలంటానికి కొన్ని సీన్లు ఈ సినిమాకి సంబంధించి డెఫినెట్లీ పారామీటర్. ఓటీటీ కోసం వెయిట్ చేసి చూడడం తప్ప థియేటర్కి వెళ్ళి ఎగబడి చూసే సినిమా కాదు. కమర్షియల్గా కూడా ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవుతుందని నేనైతే నమ్మట్లేదు.